దేహం వ్యాధిగ్రస్తమైనది. శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి వ్యాధులు మన మీద దాడి చేయకుండా సహాయపడుతుంది. అయితే ఒక్కోసారి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా రకరకాల రోగాలు మనకు సంక్రమిస్తాయి. నీరసం కృంగదీస్తుంది, ముఖం కళావిహీనంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఎన్ని ఔషధాలు వాడినా కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. నమస్కారం, నేను డాక్టర్ ఉపేందర్, ఎంఎస్ ఆయుర్వేద ప్రాక్టీషనర్. మార్చ్ 12 వరల్డ్ కిడ్నీ డే. అంటే కిడ్నీ వ్యాధులకు సంబంధించి జనాలకు అవగాహన తెలపడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది జరుపుతుంటారు. సాధారణంగా కిడ్నీ వ్యాధులు ఎలా వస్తాయి, వాటికి పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు ఇంటర్నెట్లో చాలాగా మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే తెలిసి చేసే తప్పులు చాలా ఉంటాయి. అందులో ఎక్కువగా కిడ్నీ సమస్యకు బాధపడే వాళ్ళల్లో ఎక్కువగా ఉండే ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళల్లో ఏంటి బీపీ మాత్రలు కానీ, షుగర్కి కానీ తెలిసి తెలియక యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు, ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు, క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో ఏంటి అంటే కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ కిడ్నీ సమస్యలు అది నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఇలాంటి సమస్యలన్నీ జనాలలో అవగాహన తెలపడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డేని జరుపుతూ ఉంటారు. అయితే ఒకే ఒక్క మొక్క రోగాలతో బాధపడుతున్న మీ శరీరాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ దేహానికి కొత్త జవసత్వాలు తీసుకువస్తుంది. మీ ముఖాన్ని చంద్రబింబలా తయారు చేస్తుంది. ముఖం కాంతివంతంగా తళతళ మెరిసిపోయేటట్లు చేస్తుంది. ఇంతకీ ఏమిటా మొక్క? దాని గురించి తెలుసుకుందామా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు కిడ్నీ రోగులైతే మీకు డయాలిసిస్ అవసరం లేకుండా చేస్తుంది. పునర్నవ ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధ మొక్క. పునర్నవ అంటే సంస్కృతంలో మళ్లీ కొత్త జీవం ఇవ్వడం అని అర్థం. అంటే శరీరాన్ని మళ్లీ శక్తివంతంగా, ఆరోగ్యంగా మార్చే అద్భుత గుణం ఈ మొక్కకు ఉందని ఆయుర్వేదం ఎప్పుడూ చెప్పింది. ఆయుర్వేదంలో మనకు అందుబాటులో ఉండే మొక్కలలో, వైద్యంలో ఉపయోగపడే మొక్కల్లో మొదటిది పునర్నవ. పునర్నవ అంటే పునర్జీవనం, అంటే మనకు మళ్ళీ అది జీవితాన్ని పెంచుతూ ఉంటుంది, కొత్త జీవితాన్ని ఇస్తూ ఉంటుంది. దానివల్ల దానికి ఆ పేరు వచ్చింది పునర్నవ. ఈ పునర్నవ మొక్కని ఉపయోగించి కిడ్నీలో డయాలసిస్ స్థాయిలో ఉన్న రోగిని కూడా మనము మళ్ళీ కిడ్నీ పనితనం పెంచే విధానానికి తీసుకొని రావచ్చు. కిడ్నీలో వచ్చే యూరిక్ యాసిడ్ లెవెల్స్లో కానీ, మీకు మూత్రంలో వచ్చే మంట, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఈ పునర్నవ మొక్క నుంచి మనకు చాలా పరిష్కారం దొరుకుతుంది. ఈ పునర్నవని చూర్ణంలాగా వాడతారు, మందులో టాబ్లెట్ లాగా ఇస్తుంటారు, కొన్ని రకాల టానిక్లో దీన్ని ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. పునర్నవ అనేది దాని పేరులోనే ఉంది, పునర్నవం, జీవితాన్ని పెంచి కొత్త జీవితాన్ని ఇచ్చే విధంగా మారుస్తూ ఉంటుంది. కిడ్నీల యొక్క పనితనాన్ని పెంచడంలో పునర్నవ అనేది చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. చిన్న మొక్కలా కనిపించినా ఇందులో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఈ మొక్క అనేక రకాల వ్యాధులను తగ్గించుటకు సహాయపడుతుంది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ మొక్క సంజీవినిలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటి అంటే కిడ్నీ సమస్యలని పరిష్కారం ఎలా ఉంటుంది అంటే, ముందు మీకు సమస్య ఎలా వస్తుంది, మీరు ఎన్ని రోజుల నుంచి మందులు వాడుతున్నారా, లేకపోతే కిడ్నీ పనితనంలో మార్పు వచ్చిందా, మీకు క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, ఆర్థరైటిస్ కంప్లైంట్, ఇలాంటి వాటిలో ఏంటి అంటే కిడ్నీ పనితనం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తూ ఉంటాయి. దీన్ని తప్పించడానికి డయాలసిస్ అనేది చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం ఆపడానికి, కిడ్నీ పనితనం పెంచడానికి ఆయుర్వేదిక్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి, వైద్యం అందుబాటులో ఉంది. ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. డయాలసిస్ మీరు మొదలుపెట్టినా సరే మళ్ళీ మన కిడ్నీ పనితనం పెంచుకోవడానికి ఆయుర్వేదిక్లో చాలా రకాల మందులు, చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని జనాలు ఏంటి అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల కిడ్నీ సమస్య పెరుగుతూ పోతూ ఉంటుంది. ఒకసారి డయాలసిస్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చేయించుకోవాలి అనే ఒక అపోహ కూడా జనాలలో ఉంది. వీటన్నిటినీ తప్పించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి.
ముఖ్యంగా బీపీ, షుగర్, ఆర్థరైటిస్, క్యాన్సర్ ఇలాంటి పేషెంట్లలో మందులు ఆపడానికి కుదరదు, వాడుతూనే ఉండాలి. అలాంటి వాళ్ళలో రోగులలో కిడ్నీ పనితనం పెంచడానికి మనకు ఉపయోగపడేవి చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో చాలా సులువుగా, చాలా సింపుల్గా మనం చేసుకొని కిడ్నీ పనితనం పెంచడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ మొక్క సాధారణంగా పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు చాలా ఔషధ కంపెనీలు దీనిని మెడిసినల్ ప్లాంట్గా పెంచుతున్నారు. దీనికి చిన్న ఆకులుంటాయి. చిన్న గులాబీ లేదా ఎరుపు రంగు పుమ్ములు కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. పునర్నవను ఆయుర్వేదంలో మూత్రపిండాల టానిక్గా పరిగణిస్తారు. కిడ్నీ వ్యాధుల కారణంగా శరీరంలో నిల్వ ఉండిపోయే అధిక నీటిని బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మూత్రం సరిగా రాకపోవడం, మూత్రంలో మంట, యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి డయాలిసిస్ అవసరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ప్రారంభ దశలో ఉన్న కిడ్నీ జబ్బులను పూర్తిగా నయం చేస్తుంది. ఇది శరీరంలో వచ్చే వాపులను తగ్గిస్తుంది. దీనికి బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. చాలామందికి కాళ్లలో వాపు, చేతుల్లో వాపు, కిడ్నీ వ్యాధుల వల్ల వచ్చే వాపు, ఇంకా శరీరంలో నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వాటిని తగ్గించడంలో పునర్నవు చాలా సహాయపడుతుంది. లివర్ పనితీరును మెరుగుపరచడంలో ఇది ఎంతో ప్రయోజనకారి. శరీరంలోని విష పదార్థాలను, వ్యర్థాలను బయటకి పంపించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల జీర్ణక్రియ గణనీయంగా మెరుగుపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇది బాగా పనిచేస్తుంది. జాండిస్ అంటే కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తగ్గించి లివర్ను కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేటట్లు చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, బీపీలను నియంత్రించడంలో కూడా కొంతవరకు సహాయపడుతుంది. రక్తనాళాలను మందంగా అవ్వకుండా చేసి హార్ట్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. అలాగే పునర్నవ బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల శరీరంలో వ్యర్థంగా నిల్వ అయ్యే అధిక నీటిని మూత్రం ద్వారా బయటికి పంపించడంతో శరీరం ఉబ్బరం తగ్గుతుంది. దీనివల్ల బరువు కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ కిడ్నీలకు వ్యాధులు రావడం వల్ల ఆ పనిని సక్రమంగా చేయలేకపోతాయి. అప్పుడు పునర్నవ తీసుకోవడం వల్ల రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయం పడుతుంది. రక్తంలో ఉండే విషపదార్థాలను తగ్గించడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని చర్మ సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. పునర్నవలో అనేక ఔషధ గుణాలు కలిగిన రసాయనాలు ఉంటాయి. ఇందులో ఆల్కలైడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, స్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్స్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరిచి అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. పునర్నవను ఆయుర్వేదంలో అనేక రూపాల్లో వాడతారు. పునర్నవ చూర్ణం, కషాయం, టాబ్లెట్స్ వంటి రూపాల్లో ఇది అందుబాటులో ఉంది. అన్ని ప్రముఖ ఆయుర్వేద కంపెనీలు ఈ మందులను తయారు చేస్తున్నాయి. సాధారణంగా పునర్నవ చూర్ణాన్ని రోజుకు 3 నుంచి 5 గ్రాముల వరకు నీటితో లేదా తేనెతో తీసుకోవచ్చు. అయితే దీని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. గర్భిణీలు వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. దీర్ఘకాలం వాడాలంటే ఆయుర్వేద వైద్యుల సూచనలు తప్పనిసరి. కిడ్నీ వ్యాధులకు అల్లోపతి వైద్యంలో సరైన చికిత్స లేదు. మందులు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతే డయాలిసిస్ చేస్తారు. వారానికి 2-3 రోజులు చేసే డయాలిసిస్ చివరికి ప్రతిరోజు చేయాల్సి వస్తుంది. అది కూడా పనిచేయకపోతే కిడ్నీ మార్పిడి చేయవలసి వస్తుంది. ఇదంతా ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. పైగా కిడ్నీ దాత దొరకాలి. బయట నుంచి కిడ్నీ దొరకడం అంత సులభమైన పని కాదు. ఇవన్నీ వృధా ప్రయాస పనులు. డయాబెటీస్, బీపీ రోగులు ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిని కనిపెడితే, అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడితే కిడ్నీలు సాధారణ స్థితికి వచ్చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ప్రకృతి మనకిచ్చిన ఈ అమూల్యమైన ఔషధ మొక్కల గురించి సరిగ్గా తెలుసుకుని ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది ముమ్మాటికి నిజం. ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మీకు ఏదైనా కిడ్నీ సమస్య ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కిడ్నీ యొక్క సమస్య, దాని పనితనము, దాని గురించి మీరు కొంచెం అవగాహన తెలుసుకుంటే మీరు కిడ్నీ సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు.